మేము ఎందుకు ఈ సినిమా చూడాలి? సో సోలో బాయ్ అనే ఫిల్మ్ వచ్చేసి అంటే తెలుగులో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే. సో ఒకటే ఫిల్మ్లో మీరు ఫోర్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ చూస్తారనమాట. అంటే నేను చెప్పినట్టు ఐఎమ్ ప్లేయింగ్ 17-year-old, దెన్ 21, 22, 25, దెన్ అంటిల్ 30. అంటే నాకంటే చాలా చిన్న ఏజ్ ప్లే చేస్తున్నా, నాకు హెడ్ ఉన్న ఏజ్ కూడా ప్లే చేస్తున్నా. సంథింగ్ లైక్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కైండ్ ఆఫ్ అనుకోవచ్చు. అంటే ఒక బయోపిక్ లాగా ట్రీట్మెంట్ ఉంటుంది సినిమాది. సూపర్. ఓకే. సో ఇట్లాంటి ఫిల్మ్స్ చాలా తక్కువ ఉంటాయి తెలుగులో. అండ్ ఒక కనెక్షన్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం కూడా లైఫ్లో చాలా ఫేజెస్ చూసి ఇక్కడ వరకు వస్తాం కాబట్టి దీంట్లో అట్లా ఆ ప్రోగ్రెషన్, ఆ స్టోరీ అదంతా లైక్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ విల్ ఫీల్ ఎ లాట్ ఆఫ్ నాస్టాల్జియా, కనెక్షన్ విత్ ద క్యారెక్టర్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. అండ్ మూవీ లైక్ మ్యూజిక్ కానీ టెక్నికల్లీ లైక్ చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ మూవీ ఇది. ఎందుకంటే లైక్ ఆల్ బిగ్ టెక్నీషియన్స్ వర్క్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, లైక్ ప్రవీణ్ పుడి గారు ఎడిటింగ్, అండ్ లైక్ నాగార్జున సార్ ఫిల్మ్స్కి చేసే సౌండ్ డిజైనర్. సో లైక్ సౌండ్ ఎఫెక్ట్స్ వైజ్ కానీ మ్యూజిక్ వైజ్ కానీ ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఫోన్లో చూస్తేనో లేకపోతే టీవీలో చూస్తేనో ఆ ఫీల్ రాదు ఈ ఫిల్మ్తోని. ద కైండ్ ఆఫ్ అండ్ లవ్ స్టోరీలో కూడా ఒక మంచి బ్రీజీ మ్యూజిక్ అండ్ ఆ పార్ట్స్లో మంచి బ్రీజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. సో ఆ థియేటర్లో ఆ డాల్బీ అట్మాస్లో అది వింటుంటే చూస్తుంటే అప్పుడు యూ విల్ ఫీల్ దట్ లవ్ అండ్ యూ విల్ ఫీల్ దట్ పెయిన్ అండ్ యూ విల్ ఫీల్ ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ లైఫ్. Wow. So please watch Solo Boy only in theaters on July 4th.